హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 24 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,400 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,000 వరకు లోసే రావడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 24 జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,400, లో వచ్చేసి 21,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే హై వచ్చేసి 45,300గా నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఇక మనకు కనిపిస్తుంది. 45,300 హై. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 44,600 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. 44,600. కాబట్టి మీరు 24 జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 45,300, లో వచ్చేసి 44,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,300గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,000 వరకు లో సేల్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 24 జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,300, లో వచ్చేసి 20,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 24 జనవరి రోజు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా మామూలుగా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌను లేదా హెవీ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు. అయితే మార్కెట్ హెవీ గ్యాప్ అప్ అయితే మీకు 9:30 వరకు సిఈ ట్రెండ్లో ఉండి దాని తర్వాత మెల్లమెల్ల సైడ్ వేస్ వస్తూ మీకు 1:30 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మామూలుగా గ్యాప్ అప్ అయితే మీకు 9:45 వరకు సిఈ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తో ఉంటూ మీకు మళ్ళీ 1:30 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయితే కనుక మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు మళ్ళీ 12 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే కనుక మార్కెట్ అనేది 9:45 వరకు కంటిన్యూగా ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్తో ఉంటూ మీకు 1:30 తర్వాత మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 24 జనవరి రోజు మనకు బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. బేరిష్ ట్రెండ్ కొనసాగకపోతే నెగిటివ్ మార్కెట్లో ఉండి మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా పీఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. లేదు మీరు సిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.